గ్రామ పంచాయతీ సర్పంచ్ భర్త తానే సర్పంచ్ని అని పలు అక్రమాలకు పాల్పడుతూ గ్రామ పంచాయతీ ఆస్తులను నిధులను దుర్వినియోగం చేస్తూ అజమాయిషీ చలాయిస్తున్నాడు అంటూ గ్రామ వార్డు మెంబర్స్ మరియు ఉప సర్పంచ్ పులి భాస్కర్రావు మీడియా సమావేశంలో చిన్న పాండ్రాక పంచాయతీ ప్రెసిడెంట్ భర్త కొడ్రు ఆరోగ్యం పారిశుద్ధ్య కార్మికులను ఎక్కడ కనబడినా నమస్కారం పెట్టాలని, నమస్కారం పెట్టలేదని తమ విధుల నుంచి తొలగించిన కారణంగా మీడియాను ఆశ్రయించిన ముగ్గురు ఆడవారు కనీసం తమ జీతాలు కూడా చెల్లించలేదని, సర్పంచ్ ఇంటికి ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోయిందని, సర్పంచ్ భర్త కొండ్రు ఆరోగ్యం పంచాయతీ డ్రైనేజీ మరియు చెట్లు మొక్కలు పీకటం ఇలాంటి పారిశుద్ధ్యం పనులు చేసే వారిని కేవలం ఎక్కడ కనపడినా నమస్కారం పెట్టాలని ఒత్తిడి చేసి నమస్కారం పెట్టలేదనే కారణం చేత మమ్మల్ని విధుల నుంచి తొలగించారని మీడియాను ఆశ్రయించిన వైనం పంచాయతీ పరిధిలో వివిధ చోట్ల 30 సిమెంటు బెంచ్లను ఏర్పాటు చేయటకు గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ నుండి శ్రీ జ్ఞాన కొండాలమ్మ తల్లి సిమెంట్ డిజైన్ వర్క్స్ గుడివాడ వారి దగ్గర 30 బెంచీలుగాను 1,80,000కు కొనుగోలు చేశారని, అక్షరాల 1,80,000 కొనుగోలు చేసినట్టు గ్రామ పంచాయతీ ద్వారా బిల్లు చెల్లింపు చేశారని, కానీ బిల్లు శ్రీ జ్ఞాన కొండాలమ్మ తల్లి సిమెంట్ డిజైన్ వర్కర్స్ గుడివాడ వారికి కాకుండా గ్రామ సర్పంచ్ కుమారుడైన కుట్లు మహేష్ బాబు స్టేట్ బ్యాంక్ బంటుమిల్లి ఖాతాను చెల్లించారంటున్న పంచాయతీ బోర్డు మెంబర్స్ ఈ డబ్బును సొంత ఖర్చులకు వాడుకున్నారు. కానీ 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు బెంచీలు వేయలేదన్నారు. పంచాయతీ పరిధిలో గల 8 ఎకరాల 50 సెంట్ల చెరువులు నవంబర్ 2021 నుంచి ఇప్పటి వరకు ఎటువంటి బహిరంగ వేలంపాట నిర్వహించకుండా సర్పంచ్ మరియు భర్త 3 సంవత్సరాలుగా ఆధీనంలో ఉంచుకుని సొమ్ము చేసుకుంటున్నారని, అలాగే గ్రామ పంచాయతీ సంబంధించిన చెరువులలో నీటిని 2024 మే నెల నుంచి ఈ 2 నెలల్లో నీటిని ఎటువంటి అనుమతులు లేకుండా గ్రామ సర్పంచ్ భర్త కొండ్రు ఆరోగ్యం ప్రైవేట్ వ్యక్తులకు ట్యాంకర్స్ ద్వారా అమ్మడం వలన పరిసర ప్రజలు, పాడి రైతులు, పశువులకు నీరు లేక ఇబ్బంది పడ్డారని, అంతేకాకుండా ఇష్టానుసారంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ భర్త నీటిని అమ్ముకోవడం వలన గ్రామ పంచాయతీ వార్డు మెంబర్స్ మైన మమ్మల్ని గ్రామ ప్రజలు నిలదీసి అడుగుతున్నారని, సమాధానం చెప్పలేని పరిస్థితిలో గ్రామ వార్డు మెంబర్స్ మరియు వైస్ సర్పంచ్ భాస్కర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ భర్త అయిన కొండ్రు ఆరోగ్యం పంచాయతీకి చెందిన 95 కొబ్బరి చెట్ల నుండి 11/4/2024 తేదీ గురువారం ఉదయం పాటదారుడైన వాలిశెట్టి రామ్మూర్తి నాయుడికి పంచాయతీ కార్యదర్శులు వారికి ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కొబ్బరి చెట్ల నుండి కొబ్బరికాయలు తీయించి అమ్మివేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పులి భాస్కర్రావు, వార్డు మెంబర్స్ ఎండి హబీబుల్లా, ఎంఎల్ నారాయణ, పి కృష్ణ, పి వెంకట నరసింహారావు, బి మారెమ్మ, ఎం శివపార్వతి, జిఏ శాఖమ్మ, టి మూర్తి తదితరులు పాల్గొన్నారు. భాస్కరరావు గారు చెప్పిన ఇవన్నీ వాస్తవాలండి. ఎన్ని పేపర్స్లో ఉన్నాయన్నీ కూడా వాస్తవాలు, యథావిధంగా జరిగినవన్నీ కూడా వాస్తవ రూపంలో డిఎల్పిఓ గారికి, కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దీని మీద వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకుంటారో చూసి తదుపరి చర్యలు ఏంటనేది దాని గురించి మా బోర్డు మీటింగ్ వేసి బోర్డులో ఆలోచించి దాన్ని బట్టి ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు మనకు స్టార్ట్ అయిన కాడ నుంచి కూడా భర్త గారి నిర్ణయాలు తీసుకోవడం, చేయటం, రావటం, తిరగటం, అజమాయిషీ అంతా కూడా ఆయనే. ఈమెకి ఏదన్నా మొన్న కూర్చోబెట్టి ఇట్లా అవినీతి జరిగిందని చెప్పి అడిగితే మాకేం తెలియదండి, అంతా ఆయనే చూసుకుంటున్నాడు, నాకేం తెలియదు అంటున్నాను. మీటింగ్ ఎప్పుడు వస్తుంది వచ్చి కూర్చుంటుంది అంతే. నేను అడిగిన ఏదైనా జరిగితే మాత్రం ఇట్లా కేసులు పెడతానే ఏ చేస్తానని చెప్పి బెదిరియటం చేయటం చేస్తున్నాడు. ఈ విధంగా జరుగుతుంది. దీన్ని ఏదైనా ఒక క్రమశిక్షణా పద్ధతిలో పెట్టాలని చెప్పేసి ఇప్పుడు బోర్డు మీటింగ్ వేసుకుని ఇట్లా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 9 మంది ఉన్నారు. కనుమ వాళ్ళు ఊళ్ళో లేకపోతే 9 మంది సంతకాలు పెట్టారు. అది సంతకాలు చేసింది మేము కలెక్టర్ గారికి వాళ్ళకి ఇచ్చాము. వీళ్ళు 9 మంది వార్డు మెంబర్లే. సర్పంచ్ భర్తపై నెంబర్లు అందరూ అసంతృప్తితోనే ఉన్నారు. ఇప్పుడు ఈ బిల్లులు కూడా వాళ్ళ అబ్బాయి పేరు మీద కొట్టించుకుంటే నెంబర్లో చూస్తూ ఉంటారా? 15 ఫైనల్స్ వాళ్ళలో జమ చేయమని మేము డిపో ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చాం. ఇటు కలెక్టర్ గారి కాడ ఇచ్చాం. దాని రిసిప్ట్ ఇది ఉంది. దాన్ని మరి చూసి డిపో గారు ఏ నిర్ణయం తీసుకుంటారో, కలెక్టర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో అదే మేము వెయిట్ చేసి చూస్తున్నాం. మేము చెత్త సేకరణ చేసేవాళ్ళం అండి. అయితే మాతో అన్ని పనులు చేయించేవాళ్ళు. డ్రైనేజీ తీయాలని, చెట్లు కొట్టాలని చెప్పి, సున్నాలు కొట్టాలని చెప్పి ఏమైనా సరే మొత్తం అన్నీ చేపించేవాళ్ళు అండి. అసలు డ్రైనేజీ అయితే మేడం గారిని అడిగితే బందరు డ్రైనేజీ మీ వంతు కాదమ్మా, మీరు ఓన్లీ చెత్త వరకే చేయాలని చెప్పారండి మాకు. 2 సంవత్సరాల నుంచి అండి. ప్రెసిడెంట్ గారే కావాలని తీసేశారండి మమ్మల్ని.
అండి ఎక్కడ ఎక్కడ కనపడినా నమస్కారం పెట్టట్లేదు వీళ్ళు అని ఉదయం కనిపించినప్పుడు పెట్టేవాళ్ళం అండి. ఆయన ప్రతిసారి కనిపించినప్పుడల్లా పెట్టాలంటే అండి మేము అందువల్ల అలా పెట్టట్లేదని చెప్పేసి మమ్మల్ని కావాలని తీపిచ్చేసి మమ్మల్ని పంచాయతీకి కూడా రావద్దని చెప్పి మా ఇంటింటికి మనిషికి నోటీసులు కూడా పంపించారండి. భర్త గారికి నమస్కారం పెట్టలేదని చెప్పండి. 9,000 అండి, నెల 15 రోజులు రావాలండి. అయితే మేమేమో చెయ్యొద్దని చెప్పాము, అయినా సరే మీరు చేశారు, ఆ జీతాలు నేను ఎందుకు ఇస్తాను, నేను ఇవ్వను అన్నారండి ప్రెసిడెంట్ గారు. పంచాయతీ నుంచి ఆదాయం లేదు మీకు ఇవ్వటానికి అని చెప్పేసి అన్నారండి. పంచాయతీ అకౌంట్లో ఒక చెత్త 2 రూపాయలు వసూలు చేసి 60 రూపాయలు అకౌంట్ జమ చేసేవాళ్ళం. దాని నిమిత్తం 1,15,000 ఎంతో బ్యాంకులో ఉన్నాయి. నా పేరు మీద, తోటమూర్తి అనే నా పేరు మీద, సోదాబత్తుల అనిలు జాయింట్ అకౌంట్లో, పంచాయతీ అకౌంటే జాయింట్ అకౌంట్ మా ఇద్దరం సంతకం పెడితేనే డ్రా అవుతాయి. ఆ ప్రెసిడెంట్ గారు నన్ను ఒకసారి రోడ్డు మీద ఆపి, గురికాడ, మూర్తి మీ అకౌంట్లో 1,15,000 ఉన్నాయి కదా, అది మా అబ్బాయి అయిన కొండ్రు మహేష్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అన్నాడు. అదేంటంటే బోర్డు తీర్మానం లేకుండా, లేకపోతే సెక్రటరీ గారి కాగితం రాకుండా నేనైతే అలా ట్రాన్స్ఫర్ చేస్తామండి, నా ఒక్కరిది కాదు అకౌంట్ అన్నా. పంచాయతీ బిల్లులన్నీ మా అబ్బాయి అకౌంట్లోనే పడతాయి, మీరు చేస్తాకేంటి అని అజమాయి చలాయించాలని చూశాడు. నేను అలా కుదరదండి, నాకేమన్నా ప్రూఫ్ ఉంటేనే నేను ట్రాన్స్ఫర్ చేస్తాను తప్ప నుంచి నాకు బోర్డు తీర్మానం అన్నా ఉండే, లేదంటే సెక్రటరీ గారి లెటర్ అన్నా ఉండే, అప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పాను. దాని గురించి నేను పంచాయతీకి ఇవ్వనని నా మీద కేసు పెట్టాడు, పంచాయతీకి ఇస్తలేదని. పంచాయతీ లెటర్ ఇస్తే ఈ రోజుకైనా దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాకి నేను సమత్వమే, అవి నా డబ్బులు కాదు. మేము ఏత్తమే కానీ తీర్థం కూడా అసలు ఇప్పుడు దాకా లేదు. దాంట్లో ₹1 బిల్ల కూడా మా సొంత ప్రయోజనాలకే, లేకపోతే పంచాయతీ కూడా మమ్మల్ని పిలిచి సెక్రటరీ గారు తీయమని మనల్ని అడగల. భర్త అయినా కొండ్రు ఆరోగ్యం, మా అబ్బాయి అకౌంట్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయవు, బిల్లులన్నీ మా అబ్బాయి అకౌంట్లోనే పడతాయి, నువ్వు దాన్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయమని అజమాయిషీ చేస్తున్నాడు. లేదు, ఒక 9 నెలలు వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఉన్నారు. కృష్ణా జిల్లా నేను 17/2/2021 ఉప సర్పంచ్గా ఎన్నికయ్యాను. తర్వాత గ్రామ సర్పంచ్ కొండ్రు బాయమ్మ గారి భర్త అయిన కొండ్రు ఆరోగ్యం ఎన్నికైన రోజు నుంచి కుర్చీలో కూర్చుని ఇక్కడ అజమాయిషీ చలాయించుతున్నాడు. దాంతో నీకు కుర్చీ ఏంటయ్యా, నాకు వేసిపించింది అయ్యింది, నేను వేసుకోవాలి పక్కన అని బెదిరించగా సరే వెళ్ళిపోయి వాళ్ళ ఊరు దగ్గరలోనే ఆ అర్జునులు ఉండగానే నానా బూతులు తిట్టాడు. తిడితే ఏంటయ్యా అని నేను అప్పుడు మినిస్టర్ గారు అయినా అప్పటికి ఎమ్మెల్యే గారు అయి ఉండొచ్చు జోగి రమేష్ గారు, ఆ జోగి రమేష్ గారికి వెళ్ళి దగ్గరికి చెప్తే ఆయన ఏమో ఖాతరు చేయకపోగా వాళ్ళకే సపోర్ట్ ఇచ్చారు. ఎప్పుడైతే సపోర్ట్ ఇచ్చారో దాంతో ఇంకా రెచ్చిపోయి ఈ అధికారులు ఆయన్ని అడ్డం పెట్టుకుని, జోగి రమేష్ గారిని అడ్డం పెట్టుకుని అధికారుల మీద రెచ్చిపోయి ఏ బిల్లు పెడితే ఆ బిల్లు మార్చాలి, మార్చకపోతే నేను ఉంటాకీర్లేదు, సస్పెండ్ చేస్తా, తీయింతా అని బెదిరించి అనేక రకమైన బిల్లులు చేయించుకున్నాను. ఆ రోజు నుంచి నేను పంచాయతీకి వైస్ ప్రెసిడెంట్గా ఉండటమే కానీ ఏ నిధుల్లో కానీ పాల్గొనటం లేదు. ఒకవేళ ఏంటని అడిగితే మనకు సమాధానం లేదు, నాకు మినిస్టర్ గారు ఉన్నారు, మీ చేత వచ్చింది చేసుకోండి అనేసి మినిస్టర్ గారిని అడ్డం పెట్టుకుని ఈ వ్యవహారం అంతా నడుపుతూ ఎవరికి ఏం చేసినా చెప్పే పని లేదు, ఏది ఉంటే అది అమ్మేయటం, అలా చేసుకుంటూ వచ్చి ఏదైనా అడిగితే నేను కేసు పెట్టేస్తా, లేకపోతే వాళ్ళతో ఇచ్చేంత అలా బెదిరించి ఇప్పుడున్న సెక్రటరీ మార్చకపోతే మార్పిచ్చేస్తా, ఇంకోటి ఎంచుకుంటా. అలా ఫస్ట్ ఈడే మార్కండేశ్వరరావు ఆయన మార్చోలే దాన్ని మానేశాడు. తర్వాత ఇంకో ఆయన ఎవరు సత్యనారాయణ ఎంచుకున్నాడు. మళ్ళీ ఆయన డబ్బులు మార్చోలేదని మినిస్టర్ గారితోనే తిట్టించాడు, ఏదో చెప్పి తిట్టించి మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెంకటేశ్వర గారు వచ్చాడు. వెంకటేశ్వర గారు వచ్చిన తర్వాత ట్రాక్టర్ డబ్బులు ప్లస్ అయ్యో నూతులకి తువ్వారని ఒక 20,000 మార్పించుకుని ఇవన్నీ మార్చి తీసుకుని మళ్ళీ ఈయన్ని కాడ చేయట్లేదు, ఈయన కాడ మార్చేయాలని బెదిరింపు మొదలెట్టాడు. అలా చేస్తూ ఇవాళ మళ్ళీ అందరి మీద ఇప్పుడు ఈ మూర్తి అనే వాడి మీద కేసు పెట్టండి, నన్ను వెళ్ళి ఇచ్చొచ్చాం. మేము ఇస్తున్నామని తెలిసాక 10 బల్లలు తెప్పించాడు, 15 బల్లలు వచ్చి 6,000 రూపాయలు వేయించాడు ఎస్టిమేట్. ఆ రోజున 1,80,000 రూపాయలు మార్చింది కూడా మాకు ఎవరికి తెలియదు.
మరి అలా మేనేజ్ చేస్తూ వాళ్ళు కాడ అధికారులు మరి జడిచిపోయి బిల్లులు ఇచ్చారో ఏంటనేది తెలీదు. చేసిన వర్కులకే వాళ్ళ బిల్లు రావట్లా, చేయకుండానే బిల్లులు తీసుకుంటున్నాను. మరి అలా ఇష్టం వచ్చినట్టు మరి ఆ సర్పంచ్ అలా చేస్తుందో ఇప్పుడు సర్పంచ్ మీద ఏదో దూషణ చేసామని పెట్టామంటున్నారు. నాకైతే తెలియజేశారు కానీ వచ్చింది కానీ ఇంతవరకు మరి నా మూర్తి మీద ఇంకా మా మీద కూడా ఏదో ఉందని చెప్తున్నారు. వచ్చాడా? సుమారుగా కుడియాడంగా 7-8 లక్షల దాకా అవినీతి ఉండొచ్చు. ఇప్పుడు చెరువులది 3,55,000 ప్లస్ ఇది మళ్ళీ ఆ లీజు కాకుండా మళ్ళీ ఏదో నిర్ణయించి 3 సంవత్సరాలు ఇప్పుడు వరకు వాడుతూనే ఉన్నాడు. ఇది బల్లలది 1,80,000 బెంచ్ బల్లలది. తర్వాత ట్రాక్టర్ నిమిత్తం 70,000. ఇంకా అందులో అది వాటర్ ప్లాంట్లో ఏదో మోటార్ అమ్మేశాడు అంటున్నారు. ఈ బళ్ళు ఇటు అమ్మేశాడు. ఇది ఉందో అది లేదని లేదు. ఆ కొబ్బరి చెట్లు 1,61,000కి ₹1 జమ కాలా ఇవాళ. ఎందుకనంటే అతను పాటు పాడుకున్న ఇతనేమో చెట్టు నరికైతే చెట్టుకు 15,000. ఆ కాయలు మొత్తం తీసుకుని తీసేది తప్పో ఒప్పో తీసాడు. కొన్ని పంచాయతీకి కాడ పెట్టేయమని సెక్రటరీ చెప్పాడు. చెప్పినా సరే లెక్క చేయక నేను ప్రెసిడెంట్, నా ఇష్టం వచ్చినట్టు నేను అమ్ముకుంటా, ఎవడో ఆపేది అనే దౌర్జన్యం చేసి అమ్ముకుంటాం జరిగింది. ఎలా చేస్తూ పోతున్నాడు. అయితే పంచాయతీ మొత్తం కుంటుపడిపోయింది. కనీసం ఇవాళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు చెత్తోళ్ళని ఎందుకు మానేరమ్మా అంటే మేము నమస్కారం పెట్టలేదని మానేయమన్నాడు. ఈ ఊళ్ళో కంప్లైంట్లు, మురుగు, దోమలు నానా ఇబ్బంది పడుతున్నారు. దోమలు కొడుతున్నాయి, ఇబ్బంది. ఇవి వెళ్ళి నెంబర్లు తీయాలి, లేకపోతే అట ఖాళీ కూర్చోవాలి. వీళ్ళంతా వచ్చిన జనం అంతా గ్రామస్తులన్నా మీకు కూడా వాటా ఉందేమో తిన్న దాంట్లో, మరి అందుకే మీరు మెదకుండా ఉంటున్నారని వాళ్ళు వాదన. మాట్లాడండమ్మా. యాసంకాలం పంచాయతీ నుంచి వాటర్ అందించాలి జనానికి. ఇక్కడ ఒక చెరువు ఉంది, జనానికి అందించేది. అది పశువులు ఉన్నాయి, పశువులు కూడా తాగటానికి నీరు లేకుండా ఇక్కడ ఓఎన్జీసీ వాళ్ళకి ట్యాంకులు లెక్క అమ్మేసుకున్నాడు. ఇదే సొసైటీ వాళ్ళు అక్కడ అమ్మేసుకున్నాడు. అక్కడ 2 చెరువులు ఉన్నాయి పంచాయతీకి అని తీసుకుని, వాళ్ళు కూడా ట్యాంకులు లెక్క అమ్మేసుకున్నారు. అప్పుడు ఈ అమ్ముకున్న రోజుల్లో నేను ఇక్కడ లేను, కెనడా వెళ్ళుండా. అక్కడికి ఫోన్ చేసి గ్రామస్తులు ఏంటంటే మా గొడ్డకు నీళ్ళు లేకుండా అమ్మేస్తున్నారు ఏంటని నన్ను అడిగారు. మామ నాకు తెలియదంటే మీకు తెలియకుండా ఎలా ఉంటుంది, మీకు కూడా వాటా ఉందా అనే పరిస్థితి. ఇది ఓఎన్జీసీ వాళ్ళు అదే ట్యాంకర్ 500 చొప్పున అమ్మాడంట. చిన్నపాండ్రక గ్రామ పంచాయతీ నుంచి వార్డు నెంబర్నైన మూర్తి 7వ వార్డు నెంబర్ని నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా సర్పంచ్ అయిన కొండ్రు బాయమ్మ గారి భర్త కొండ్రు ఆరోగ్యమైన వ్యక్తి పంచాయతీ మీద అజమాయిషీ చేస్తూ అడిగిన నెంబర్లనే కేసులు పెడుతూ వాళ్ళని భయభ్రాంతికి గురి చేస్తున్నారు. 2022 9వ నెల 16వ తారీఖున 30 సిమెంట్ బెంచీలకి మేము తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది. అది గుడివాడ ఒకసారి సిమెంట్ కంపెనీ వాళ్ళ దగ్గర ఎస్టిమేషన్ 1,80,000 తీసుకొచ్చాడు. తీసుకొచ్చి 30 బెంచీలు, బెంచీ వచ్చి 6,000 ఒక్కొక్క బెంచీ. 30 బెంచీలకి మేము తీర్మానం చేయడం జరిగింది. ఒక్కొక్క బెంచీ 6,000 చొప్పున 30 బెంచీలు 1,80,000 ఎస్టిమేట్ వేసుకొచ్చాడు. ఎస్టిమేషన్ వేసుకొచ్చి 2 సంవత్సరాలైనా బెంచీలు తీసుకురాలేదు. ఏంటండి రాలేదు అని ఆరా తీయగా ఆ 1,80,000 సొంత అకౌంట్ అయిన కొండ్రు మహేష్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయబడి ఉంది. ఆ ప్రూఫ్ కూడా వాళ్ళ కుమారుడు కొండ్రు బాయమ్మ గారి కుమారుడు కొండ్రు మహేష్ ఆయన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయబడింది. మేము పంచాయతీ సెక్రటరీ గారిని అడగ్గా ఏమోనండి నేను ఛార్జ్ తర్వాత తీసుకున్నానండి, నాకు తెలియదండి అని సమాధానం చెప్పారు. అదే కాకుండా 8 ఎకరాల 20 సెంట్లు చెరువు, అది పంపుల చెరువు కింద నిమిత్తం పంచాయతీకి హ్యాండ్ఓవర్ చేసుకున్నాం. సొసైటీ నుంచి తీసుకుని పంచాయతీ అజమాయిషీ చేసుకుందామని తీసుకున్నాం. అప్పుడు దాంట్లో లీజు అవుతుంది, టైం అయిపోయింది. పాట పెట్టగా సొసైటీ వాళ్ళకి ఇవ్వగా వాళ్ళ టైం అయిపోయేటప్పటికి వారం రోజులు ఖాళీ చేయాలని ఆ రోజు ఎస్టిమేషన్ 1,90,000కి అతను పాడుకుని ఆ చెరువు ఖాళీ చేయడం జరిగింది.
చెరువు పట్టి ఖాళీ చేసి అప్పచెప్పాలి 7 రోజుల్లో. అది కూడా కాగితం రూపాన ఉంది. ఖాళీ చేశాడు. చేసిన తర్వాత అప్సైడ్ ప్రైజ్ చేయించుకొచ్చారు. ఇదే పంచాయతీలో పాట జరిగింది. 3,50,000కి 3,55,000కి ఆయన పేరు 5,000కి పారుపొడి స్వరూపారాజు గారు పాడారు. 3,55,000కి పాట ఆయన కొట్టేసిన పంచాయతీ. ప్రెసిడెంట్ గారి భర్త అయిన కొండ్రు ఆరోగ్యం ఆయనకి ఇవ్వకుండా దౌర్జన్యంగా ఆయనే వేసుకుంటా ఆయనే పట్టుకున్నాడు. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఆయన హయాంలోనే ఉంది. 8 ఎకరాల 20 సెంట్లు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. మేము అవి అడిగినందుకు మా మీద కేసులు పెడుతున్నారు. పారుపూడి స్వరూపారాజు గారు 1 ఇయర్కి 3,55,000కి పాటలో పాడుకున్నాడు. అది కూడా ఇవ్వకుండా రూపాయి బిల్ల జమ చేయకుండా పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశాడు. ఇప్పటికి ఇప్పుడు 2 సంవత్సరాల 6 నెలలు అయిందండి. 2 సంవత్సరాల 6 నెలల నుంచి రూపాయి జమ వేయాల. అదేమిటని అనగా మేము నెంబర్లో మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు. అంతేకాకుండా వాయలశెట్టి రామ్మూర్తి నాయుడు పంచాయతీ చెట్లు 97 చెట్లు కొబ్బరి చెట్లు పాటలో కైవసం చేసుకున్నాడు. పాట పాడగా 1,61,000 పాడుకోగా అవి ఎటువంటి పంచాయతీకి అనుమతులు లేకుండా చెట్లు కొట్టేశారు. పాడుకున్న ఆయన ఏమన్నాడంటే చెట్లు కొట్టేశారు కదా, దానికి సమాధానం చెప్తే నేను కడతాను అని చెప్పగా గూడపాటి మత్తేష్ ధ్వంసం చేయగా ఒక చెట్టు అయింది. ఒక చెట్టుకి 15,000 వసూలు చేశాడు. నీ మీద కేసు పెట్టామని దడిపించి 15,000 వసూలు చేశాడు. కొండ్రు ఆరోగ్యం 15,000 వసూలు చేశాడు. పేషెంట్ గారి భర్త వసూలు చేశాడు. దానికి రసీదు ఇస్తామని చెప్పాడు. ఆ రసీదు కూడా ఇవ్వలేదు. ఇవ్వక ఆ పాడుకున్న ఆయన చెట్లు కొట్టేశారని పంచాయతీ ఫిర్యాదు చేయగా ఇష్టమైతే ఉంచుకో, మా ఇష్టం వచ్చినట్టు కొడతామని చెప్పారు. అందుకు ఆయన పేమెంట్ కట్టలేదు. తర్వాత నెల రోజులకి కాయలు మొత్తం దింపేసుకున్నాడు. పంచాయతీ పర్మిషన్ లేదు, నెంబర్లను బోర్డు తీర్మానం లేదు. కొండ్రు ఆరోగ్యం పేషెంట్ గారి భర్త తీసేయగా ఆ పాడుకున్న వ్యక్తి సదరు పంచాయతీ అధికారులు చెప్పగా అవి తీసుకొచ్చి పంచాయతీ గారు పెట్టమన్నారు. అయినా వాళ్ళ మాట కూడా లెక్క చేయకుండా కాయలు మొత్తం అమ్మేసుకున్నాడు. ఏమిటని అడగగా అప్పుడు కేసులు పెడతాకి చూశాడు. కాకపోతే పెద్ద మధ్య వ్యక్తులు దాన్ని రాజీ చేశారు. అంతేకాకుండా ట్రై సైకిళ్ళు పంచాయతీకి 5 ఉన్నాయి. 2-3 స్క్రాప్ అయిపోయినాయి. పంపులు ఆర్ఆర్ ప్లాంట్ ఒకటి ఉంది, దానికి షట్టర్లు అవి రిపేర్ చేయగా స్క్రాప్ అంతా పంచాయతీకి సంబంధం లేకుండా స్క్రాప్ కేసేసుకున్నాడు. ఇప్పటికి అది 6వ ప్లాంట్ స్టార్ట్ అయ్యి 1.5 సంవత్సరం అయ్యిద్ది. ₹1 కూడా పంచాయతీకి జమ చేయాల. ఆ కరెంటు బిల్లు ఏమో మీరే కట్టాలి, పంచాయతీ కట్టాల్సిందే అంటాడు. ఆ వచ్చిన డబ్బులేమో ఆయనే తీసుకెళ్ళిపోతున్నాడు. దాంట్లో మోటార్లు కానీ ఏమన్నా కానీ ఆయన అమ్మేస్తున్నాడు. ఏంటని అడగగా దౌర్జన్యం. మళ్ళా మేము ఏదో దౌర్జన్యం చేసినట్టు కేసులు పెడుతున్నాడు. ఇలా జరగగా మేము 2021 ఫిబ్రవరి 15న మేము బోర్డు ఎక్కాం. అంతకన్నా ముందు ట్రాక్టర్ పనిచేయదు మాకు. రిపేర్ వచ్చి ఆగిపోయింది. అది పక్కనే ఉంది, తుప్పెక్కేసింది. ఆ ట్రాక్టర్ పంచాయతీ అది దాన్ని వాళ్ళని ఏమంటారు, అది మేము ఫిబ్రవరి 15న ఎక్కాం బోర్డు. అంతకుముందే రిపేర్ అయింది, అది అసలు పనిచేయదు. దానికి 2023లో ట్రాక్టర్ తిరిగింది. డ్రైవర్కి జీతం ఇవ్వాలని 9 నెలల బిల్లు 71,500 విత్డ్రా చేశాడు. అది ఆయన సొంత ట్రాక్టర్ డ్రైవర్ అయిన యేసు అనే పేరు మీద విత్డ్రా చేశాడు. దాని ప్రూఫ్ కూడా మా దగ్గర ఉంది. సబ్డిట్ చేసాము, మేము సబ్డిట్ చేసామని తెలిసి మళ్ళా మా మీద వాళ్ళని ఏదో దూషించాము, పేషెంట్ గారిని తిట్టాము అని మా మీద కేసులు బనాయిస్తున్నాడు. పెట్టారు. డిపిఓ గారికి ఇచ్చాం.
మేము ఇచ్చిన తర్వాత ఆయన మా మీద కంప్లైంట్ ఇచ్చాడు. మేము ఆ పేషెంట్ గారిని తిట్టామంట, బూతులు మాట్లాడామని కంప్లైంట్ ఇచ్చారు.